నమస్తే వ్యూస్. స్కిన్ ప్రాబ్లమ్స్ ఎంత ఎక్కువయ్యే కొద్దీ అంత టెక్నాలజీ వాడి ఆ ప్రాబ్లమ్స్ ని తక్కువ వ్యవధిలో తగ్గించుకోవాలి. చాలా మంది ఆడవాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువగా ఫీల్ అయ్యేది ఏకైక విషయం ఏంటి అంటే, స్కిన్ మీద ఎలాంటి మచ్చలు వచ్చినా లేకపోతే స్కిన్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దే ఫీల్ లెస్ కాన్ఫిడెంట్. వాళ్ళకి తక్కువ టైంలో వర్కింగ్ ఉమెన్స్ కి మెయిన్ గా బెస్ట్ సొల్యూషన్స్ ఇచ్చేలాగా SM సీరం లక్స్ క్లీన్స్ వచ్చేసాయి మణికొండలో. ఇప్పుడు నేను ఆ క్లినిక్ దగ్గరే ఉన్నాను. మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మీ మౌనిక గారు. షీ హాస్ డన్ లాట్ ఆఫ్ డిగ్రీస్. తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు చదవడానికి మీ పేరు పక్కన ఉన్నవి మాకు కొంచెం టైం పడుతుంది. మీరు అమెరికా అండ్ దుబాయ్ లో కూడా కంప్లీట్ చేశారు యువర్ డిగ్రీస్. ఒక్కసారి దాని గురించి. ముందుగా అందరు వ్యూయర్స్ కి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లక్ష్మీ మౌనిక. నేను MBBS MD DVL కంప్లీట్ చేసుకున్నాను. MBBS వచ్చి నేను నార్కెట్పల్లిలో చేశానండి. MD DVL అంటే MD డర్మటాలజీ, వెనీరియాలజీ అండ్ లెప్రాలజీ అనమాట. దానిలో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నది కంప్లీట్ చేశాను. దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ కామినేని నార్కెట్పల్లి. ఆ తర్వాత ఆఫ్టర్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఫేషియల్ ఎస్థెటిక్స్ అన్నది నాకు ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, అలాంగ్ విత్ క్లినికల్ డర్మటాలజీ. సో ఆ ఫేషియల్ ఎస్థెటిక్స్ ఫీల్డ్లో ఇంకా నాకు ట్రైనింగ్ కావాలి అని చెప్పి ఐ వెంట్ టు డిఫరెంట్ కంట్రీస్. అటు US కానీ, దుబాయ్ కానీ, లేకపోతే మనకి ముంబైలో కూడా వన్ ఆఫ్ ద చాలా మనకి ఇండియా వైడే చాలా సీనియర్ డాక్టర్ దగ్గర కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఈ ఫేషియల్ ఎస్థెటిక్స్ అన్న దానిలో. అదర్ దాన్ దట్ నేను క్లినిక్లో ఏంటి అంటే మన క్లినిక్ మేనేజింగ్ పేషెంట్ కేర్ పట్ల కూడా మనకి నాలెడ్జ్ ఉండాలి అని ఐ హావ్ ఆల్సో డన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. దీస్ ఆర్ మై బేసిక్ క్రెడెన్షియల్స్. అండ్ మోర్ ఓవర్ మేము సీరం లక్స్లో ఏంటి అంటే ఇట్ ఇస్ ఓన్ బై మీ అండ్ నాకు ఇంకో పార్ట్నర్ కూడా ఉన్నారు. ఆవిడ కూడా డర్మటాలజిస్ట్. సో బోత్ ఆఫ్ అస్ కేమ్ టుగెదర్ అండ్ ఎస్టాబ్లిష్ సీరం లక్స్ క్లినిక్స్ అనమాట. మేజర్గా ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతారంటే ఎందుకు, వై డిడ్ యూ, చాలా క్లినిక్స్ ఉన్నాయి, వై అని చెప్పి. బేసికలీ ద ఇంటెన్షన్ వాజ్ ఇద్దరు డర్మాట్స్ కలిపి చేస్తే వీల్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేస్తున్నాం. So we will be able to combine everything and give the best care that patient has to receive. Exactly. Also enti ante when we planned upon to establish Serum Lux, our main motto was results first. ఏ పేషెంట్ అన్నా వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం అన్నా ఉన్నా, మనం చేయగలిగిన దానిలో బెస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వగలిగిన దానిలో వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలన్న ఇంటెన్షన్తో స్టార్ట్ చేసింది. ఆ ఇంటెన్షన్కి మనకు కావాల్సిన 2 things. ఫస్ట్ ఏంటి అంటే ఒక వెల్ ఎక్స్పీరియన్స్, వెల్ నాలెడ్జబుల్ డాక్టర్. హౌ అది ఎట్లా వస్తుంది అంటే MD డర్మటాలజీ అన్న డిగ్రీ వల్ల వస్తుంది. సో మీ అండ్ మై పార్ట్నర్ బోత్ ఆఫ్ us are MD dermatologists. So that box is anyways checked. Exactly. So the second thing was you need good equipment. ఎక్విప్మెంట్ ఉంటే మనం రిజల్ట్స్ అన్నది బాగా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ క్లినిక్లో వచ్చి ఏంటి అంటే ఎవ్రీ ఎక్విప్మెంట్ దట్ యు సీ ఇన్ ఆర్ క్లినిక్ ఇస్ FDA అప్రూవ్డ్, US FDA. మేము US FDA అప్రూవ్డ్ తప్పితే వేరే మెషినరీ యూస్ చేయదలుచుకోలేదు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ US FDA అప్రూవ్డ్. ఈ క్లినిక్లో ఉన్న మెషినరీ అంతా ఏంటి అంటే టాప్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఇప్పుడు మనకి LHRగా అనుకోండి, లేజర్ హెయిర్ రిడక్షన్. లేజర్ హెయిర్ రిడక్షన్లో మన దగ్గర ఉన్న మెషినరీ ఇస్ టాప్ ఆఫ్ ఇట్స్ కైండ్. పిగ్మెంటేషన్కి వస్తే మనకు పీకో లేజర్స్ అని, అది కూడా టాప్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకు ఇలా మల్టిపుల్ మెషినరీ టాప్ ఆఫ్ ఇట్స్ కైండ్ తీసుకున్నాము అంటే, డర్మటాలజీ ఆర్ ఎస్థెటిక్స్ ఎలాంటి ఫీల్డ్ అంటే ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని మనం సింగిల్ ట్రీట్మెంట్తో ట్రీట్ చేయలేము అనమాట. సమ్ టైమ్స్ యూ నీడ్ మల్టిపుల్ థింగ్స్. ఒకసారి ఒక లేజర్ వాడాల్సి వస్తుంది, ఇంకొక లేజర్ వాడాల్సి వస్తుంది. అట్లా యూ నీడ్ మల్టిపుల్ ఇంటర్వెన్షన్స్. సో ఆ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఎప్పుడు ఇవ్వగలుగుతాం, వెన్ ఆల్ ద మెషినరీ or all the chemicals or ingredients that I'm using are of top notch. The ones that result come with. Yeah. So our intention paina nenu Dr. Shushmita, though it took a little time and went heavy on our pockets, we were still like results ivvali. Exactly. We should be how I want to be different from other clinics and results. Exactly. It's not business, it's results first, tarvata business. That is how we started. పర్ఫెక్ట్. సో ఫస్ట్ ఇప్పుడు మాకు ఏం చూపించబోతున్నారు? ఫస్ట్ మనము ఫోటోనా అని విల్ హ్యావ్ అ పిగ్మెంటేషన్ లేజర్, పీకో లేజర్, అది చూద్దాం. చూద్దాం ప్రాసెస్.
చాలా మంది సెలబ్రిటీస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేయించుకుంటున్న స్కిన్ ప్రాసెస్ ఇది. ఈవెన్ సమంత గారు కూడా రీసెంట్ గా పోస్ట్ చేశారు ఈ ప్రాసెస్ గురించి. ఒకటే మిషన్ ద్వారా మనకు ఉన్న మచ్చలు ఏవైతే ఉన్నాయో, అది పింపుల్స్ ద్వారా కానీ లేకపోతే ఇంకే ద్వారా అయినా వచ్చిన మచ్చలు తగ్గించుకోవచ్చు. స్కిన్ మీద ఉన్న హెయిర్, అన్వాంటెడ్ హెయిర్, మన ఫేస్ మీద ఉన్న హెయిర్ కూడా బ్లీచ్ చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి దీనివల్ల ఉపయోగాలు. స్కిన్ రెజెనరేషన్ కూడా అవుతుంది. అంతా చేసేది ఒకటే ప్రాసెస్. దీనికి ఏం ట్రీట్ చేయబోతున్నాం అంటే యూజువలీ మనం పిగ్మెంటేషన్కి వచ్చినప్పుడు మనకి పీకో లేజర్స్ అని, నానో లేజర్స్ అని, మైక్రో లేజర్స్ అని, మిల్లీ లేజర్స్ అని ఉంటాయి. ఈ మెషిన్ ఏంటి అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. పీకో ప్లస్ నానో కలిపి ఉన్న లేజర్ అన్నమాట. దానివల్ల ఏంటి అంటే మనం డైరెక్ట్గా బయట ఇప్పుడు క్యూ స్విచ్ లేజర్స్ అంటాం. క్యూ స్విచ్ లేజర్స్ కన్నా ఇది అడ్వాన్స్డ్ వర్షన్. బికాస్ దీనిలో క్యూ స్విచ్లో ఉన్న నానోతో పాటు పీకో అన్న కాంపోనెంట్ కూడా ఉంటుంది. సో రెండు కలిపి ఉన్నాయి కాబట్టి దీంతో ఏంటి అంటే మనం లేజర్ టోనింగ్ అని చేస్తాం. లేజర్ టోనింగ్లో చేస్తే ఏమవుతుంది అంటే మనకు సూపర్ఫిషియల్గా ఇప్పుడు ఈ అన్వాంటెడ్ హెయిర్ ఏవైతే ఉన్నాయో, ఈ హెయిర్ అంతా మనం ఎలా అయితే కెమికల్ పెట్టి బ్లీచ్ చేసుకుంటామో సలూన్స్లో వాటిల్లో, అలా హార్మ్ఫుల్గా ఏమీ కెమికల్స్ పెట్టకుండా విత్ ద లేజర్ ఓన్లీ మనం హెయిర్ అంతా బ్లీచ్ అవుట్ చేసేయచ్చు. మేజర్ దీని ప్లస్ ఏంటి అంటే ఏవైతే ఇలా చిన్న చిన్న పిగ్మెంటేషన్స్ ఉన్నాయో, చిన్న చిన్న మార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి, వీటిని ఫ్రెకల్స్ అంటారు అనమాట. ఈ ఫ్రెకల్స్ని ట్రీట్ చేయొచ్చు. మంగు మచ్చలు అని అంటారు, మెలాస్మా అని అంటారు, మెలాస్మాని ట్రీట్ చేయొచ్చు. అలానే టాటూస్ ఉంటాయి కొంతమందికి, పాత ఓల్డ్ టాటూస్ కానీ ఫ్రెష్ టాటూస్ కానీ రిమూవ్ చేసుకోవాలని వస్తారు. దాన్ని కూడా మనం ఈ ట్రీట్మెంట్తో ట్రీట్ చేసేయచ్చు. ఓకే, అన్నిటికీ ఒకటే మెషిన్? అన్నిటికీ ఇది ఒకటే మెషిన్ ఉంటుంది దీనిలో. బట్ మన కండిషన్ బట్టి నెంబర్ ఆఫ్ సెషన్స్ అన్నవి పెరగడం తగ్గడం లాగా జరుగుతుంటుంది అనమాట. అండ్ ఆల్సో పేషెంట్ రెస్పాన్స్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అది నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ పెంచాలా, మనం కొంచెం తగ్గించాలా అన్నది. ఇప్పుడు మార్కెట్లో ఏవైతే క్యూ స్విచ్ లేజర్స్ ఉన్నాయో వాటికంటే చాలా టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్గా కూడా అడ్వాన్స్డ్, అండ్ నెంబర్ ఆఫ్ సెషన్స్ తక్కువ చేయడంలో కూడా అడ్వాన్స్డ్. అంటే నార్మల్గా చేసే మెషిన్స్ తోటి ఎన్ని సెషన్స్ పడుతుంది? రీప్లేస్ చేసి ఈ మెషిన్ యూస్ చేయడం వల్ల ఎన్ని సెషన్స్ తగ్గొచ్చు? ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా పిగ్మెంటేషన్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మంగు మచ్చలో తీసుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుందంటే హార్మోనల్ ఇది పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్లో ఏంటి అంటే మనం హార్మోనల్ ప్లస్ వేరే ఏదైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా, అవి లైక్ హెరిడిటరీ కానీ లేకపోతే సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చిన ఇవన్నీతో పాటు మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంటర్నల్గా ప్లస్ ఎక్స్టర్నల్గా ఆల్సో విల్ టేక్ కేర్. సో యూజువలీ మీ క్యూ స్విచ్లో ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సెషన్స్ ఒక 6 సెషన్స్, 8 సెషన్స్, 10 సెషన్స్ పట్టినా కూడా దీంతో మీకు తక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ పట్టచ్చు. అక్కడ 10 పట్టే దగ్గర యూ విల్ గెట్ 6 సెషన్స్. ఇట్ ఈస్ ఇప్పుడు మంగు మచ్చల కేసే ఉందనుకోండి, ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ అవుట్ వన్ ప్రొసీజర్ బికాజ్ అది మల్టీఫ్యాక్టోరియల్ ఉంటుంది. కాబట్టి దీనిలోనే మనకు ఫ్రాక్టాక్ట్ మోడ్ అని ఇంకొక మోడ్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా అటాచ్మెంట్ ఇప్పుడు ఇది అయితే చూస్తున్నారో దీన్ని అటాచ్మెంట్స్ అంటాం అనమాట. ఆ ఫ్రాక్టాట్ అటాచ్మెంట్ అటాచ్ చేస్తాం దీనికి. దానివల్ల ఏంటి అంటే ఈ లేజర్ పెనిట్రేషన్ అన్నది ఇంకా లోపల వరకు వెళ్ళి ఇంకా ఫాస్టర్ క్లియరెన్స్ ఉంటుంది. ఓకే. సో ఈ రీసెంట్ గా మనం సమంత గారు కూడా ఈ కైండ్ ఆఫ్ మెషిన్ తోటి ఒక పోస్ట్ పెట్టారు. సేమ్ మెషిన్? ఎస్ అండి, ఇట్స్ ద సేమ్ మెషిన్. స్టార్ వాకర్ దీని పేరు. సో మా క్లినిక్ లో కూడా ఇట్ ఇస్ ద స్టార్ ఆఫ్ అవర్ లాట్ అనమాట. సూపర్. సో ఓకే, ఇతనికి ఇప్పుడు చేస్తున్నది ఫ్రెకల్స్ కి అండ్ ఈ అన్వాంటెడ్ హెయిర్ కి. ఇప్పుడు తినకి మేజర్గా ఫ్రెకల్స్ ఫస్ట్ టార్గెట్ చేస్తామండి. తర్వాత ఫేస్ అంతా మనం టోనింగ్ చేస్తాం అనమాట. టోనింగ్ వల్ల టోనింగ్ మనకు ఈ సెషన్ లోనే రిజల్ట్ కనిపిస్తుందా? టోనింగ్ మనకి ఏమవుతుంది అంటే ఈ ఏదైతే హెయిర్ ఉందో ఇదంతా బ్లీచ్ అవుట్ అయిపోతుంది ఇప్పుడు ఈ సెషన్లో. అండ్ వచ్చే 2 days 3 days తర్వాత నుంచి ఇంకా రిజల్ట్ విల్ కీప్ గెటింగ్ బెటర్. ఓకే, ఎంతసేపు పడుతుంది హోల్ ప్రాసెస్? దిస్ హోల్ ప్రాసెస్ విల్ టేక్ అబౌట్ ఒక 25 minutes అట్లా. అండ్ ఇప్పుడు తినకున్న ఫ్రెకిల్స్కి కూడా ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ విల్ గో ఆఫ్ ఇన్ 1 session. ఇఫ్ అలా చెప్పినా కూడా నమ్మద్దు మీరు. ఏంటి అంటే ఇవి సెషన్ బై సెషన్ లైటర్ అవుతా ఉంటాయి అన్నమాట. ఫర్ ఫ్రెకిల్స్ లైక్ దిస్ యూ విల్ నీడ్ అట్లీస్ట్ 4 sessions. So this is her first session. We'll follow up and see how she's doing. Done. Procedure start చేద్దామా? ఫస్ట్ టైం చేస్తున్నారా? ఫేస్ క్లీనింగ్. ఓకే, డన్.
अगर ज़्यादा दर्द हुआ तो बोलो। ఇక్కడ చూసారా హెయిర్ బ్లీచ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్రెకల్స్ అన్ని టార్గెట్ చేసేసాం కదండి. నౌ విల్ గో ఇంటూ హోల్ ఫేస్ టోనింగ్. ఆ టోనింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ అయితే ఏదైతే ఉందో అదంతా లైట్ అయిపోతుంది, అంటే బ్లీచ్ అవుట్ అవుతుంది. అండ్ పిగ్మెంటేషన్ కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఆల్సో హోల్ ఫేస్ రిజువినేషన్ కూడా అవుతుంది దీనివల్ల. సో ఇప్పుడు మనం పీకో పాసెస్ అయితే అయిపోయాయండి. మీరు చూస్తే ఇప్పుడు ఏదైతే హెయిర్ బ్లాక్గా ఉండిందో అదంతా బ్లీచ్ అవుట్ అయిపోయింది, మనం కెమికల్ బ్లీచ్ చేసినట్టు. సో ఈ ప్రొసీజర్ తర్వాత మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా మనం సన్ ప్రొటెక్షన్ అన్నది తీసుకోవాలి. అంటే సన్ స్క్రీన్ రెగ్యులర్గా అప్లై చేసుకోవాలి. సో మార్నింగ్ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళి 20 minutes ముందు సన్ స్క్రీన్ పెట్టుకోండి. అండ్ సన్ స్క్రీన్ ఎవ్రీ 3 hours రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ పోస్ట్ ప్రొసీజర్ కొంచెం సన్ ఎక్స్పోజర్ అన్నది అవాయిడ్ చేయాలి. అండ్ ఈ ప్రొసీజర్ మళ్ళీ మనం 4 weeks తర్వాత కానీ 3 weeks తర్వాత కానీ రిపీట్ చేసుకోవాలి. అలా ఫ్యూ సెషన్స్ తర్వాత లైక్ 4 sessions, కొంతమందికి 6 sessions పట్టొచ్చు. దాని తర్వాత మనకు ఆటోమేటిక్గా పిగ్మెంట్ ఏదైతే ఉందో అదంతా లైటన్ అయిపోతుంది. సో చూసారు కదా, అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ అనమాట ఈ మెషిన్. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ మధ్య ఆప్ చేసుకుంటున్నారు. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే SM సీరం లక్స్ క్లినిక్ రావచ్చు, మణికొండలో ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.